వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో ఇవాళ సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం ఎన్జీఓ కాలనీలో మేధావుల సమావేశం, అనంతరం విలేకరుల సమావేశం జరుగుతుంది. అనంతరం సిద్ధవటం రోడ్లోని సిఎస్ఐ చర్చ్ నుంచి ర్యాలీగా నిర్వహిస్తారు. 4 రోడ్ల కూడల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి విడుదల రజని, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు యాత్రకు హాజరు కానున్నారు. ఇదే అంశంపై బద్వేల్ నుంచి మా కరెస్పాండెంట్ దిలీప్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. దిలీప్, చెప్పండి, ఎలా ఉంది స్పందన, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే చూసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సామాజిక సాధికార బస్సు యాత్ర ఇవాళ రాయలసీమ కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. సో ఇదే అంశానికి మాట్లాడడానికి మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే సుధా గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ఏం చెప్పబోతున్నారు? ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అందరికీ నమస్కారం. ఈ రోజున మనం రాష్ట్రం అంతా గమనిస్తే ప్రతి చోట సామాజిక సాధికార యాత్ర జరుపుకుంటున్నాం ఒక పండుగ వాతావరణంలో. యాక్చువల్గా మేమేం చెప్తున్నామంటే 2019లో జగన్మోహన్ రెడ్డి సార్ అధికారం చేపట్టిన రోజే అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అర్పించిన ప్రభుత్వం, మొట్టమొదటి ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సార్ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి పట్టం కట్టేలాగా, వారికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చేలాగా ఉంది. ఎందుకంటే మనం చూసాము ఆ రోజు మంత్రివర్గంలో కూడా ఉప ముఖ్యమంత్రి వర్గాలను తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి స్థానం కల్పించారు. ప్రతి విషయంలో కూడా నామినేటెడ్ వర్క్స్లో కానీ, నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా ఈ బడుగు వర్గాలకు రిప్రజెంట్ చేస్తున్న ప్రజాప్రతినిధులకు ఒక రెస్పెక్ట్ ఇస్తూ ప్రతి చోట ప్రతిబింబించేలాగా జగన్మోహన్ రెడ్డి సార్ పరిపాలన ఉండడాన్ని చూస్తున్నాము. సో ఈరోజు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటము, ఎలక్షన్ మూమెంట్ ఉంది, ఎంత మన ప్రభుత్వం ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి ఎంతవరకు వాళ్ళ పక్షాన్ని నిలబడింది అన్నది ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేము ఇది ఒక పండుగ వాతావరణంలో, యాక్చువల్గా ఇట్స్ ఒక సెలబ్రేషన్. మాది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. సో మేము ఇక్కడ ఈరోజు బస్సు యాత్ర జరుపుకుంటున్నాం. సో గతంలో టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకునేది. సో ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ వర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఏం చేయబోతుందని చెప్పబోతున్నారు? మొదటి నుంచి కూడా మా ప్రభుత్వము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ పక్షాన్నే ఉండటం చూస్తున్నాం. మనం ఇంతకుముందు వాళ్ళు చెప్తుంటారు మేము బీసీలకు మేము వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చామని, కానీ బీసీ వ్యక్తికి స్పీకర్ పోస్ట్ ఇచ్చింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవ్వడం జరిగింది. అదే మీరు మండలిలో చూస్తే మోషేన్ రాజు గారికి చైర్పర్సన్ పోస్ట్ కానీ, జకియా ఖానం అని మైనారిటీ ఉమెన్కి ఇచ్చిన రెస్పెక్ట్ కానీ మనం చూస్తున్నాం. రాజ్యసభకు పంపించినప్పుడు కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ 4 పంపించారు. ఈరోజు ఏ విషయంలో చూసినా కూడా ఒక 25 మంత్రి పదవులు ఉంటే 17 మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కే ఇచ్చారు. సో ప్రతి విషయంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ ఒక రాజ్యాంగబద్ధంగానే కాకుండా ఈవెన్ మనం డే టు డే లైఫ్లో చూస్తే కూడా వృత్తి పనులు చేసుకునే వాళ్ళు, రజకులకు కానీ ఇలా ప్రతి ఒక్కరూ ఏ కమ్యూనిటీ పరమైన వర్క్స్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకరం మా ప్రభుత్వం అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి వాళ్ళు చెప్పుకొని వాడుకున్నారు ఓట్ బ్యాంక్ లాగా, కానీ వాళ్ళ వెన్నంటే నడిచింది మాత్రం మా ప్రభుత్వం. ఎందుకంటే మేము గడప గడపకి వెళ్ళాము, ప్రతి చోట చూస్తున్నాము. ఈరోజు వాళ్ళందరికీ ఏ విధంగా జగన్ సార్ చేయూత ఇచ్చారో, ప్రతి ఒక్క మహిళలకు చేయూత ఇచ్చారు, కాపు నేస్తం కానీ ఈబీసీ నేస్తం ఇచ్చారు. ఇవన్నీ కూడా చేదోడు ఇస్తున్నారు. వాళ్ళు వృత్తి ఏం చేసుకుంటున్నారో, టైలరింగ్ కానీ లేకపోతే ఈ రజకులకు కానీ, ఇలా ఈ ప్రతి విషయంలో కూడా డప్పు కార్మికులకు కూడా, డప్పు కళాకారులకు కూడా పెన్షన్ ఇవ్వటం, ఇలా ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు. సో మాటలు చెప్పకుండా చేతల్లో చేసి చూపించిన ప్రభుత్వం మా ప్రభుత్వం. కాబట్టి డెఫినెట్గా మా ప్రభుత్వం పేదలకు, అణగారిన వర్గం వాళ్ళ వెంట ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి సార్నే మళ్ళీ సీఎంగా కోరుకుంటున్నారు. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. సో ఈరోజు ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయి, ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? సో మీ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఏం మాట్లాడబోతూ ఉన్నారు? యాక్చువల్గా ఈరోజు ఈ బస్సు యాత్ర మేము ఒక 15,000 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అతిథులందరూ కాన్స్టిట్యున్సీ నుంచి, నలుమూలల నుంచి ఈ ప్రోగ్రామ్ని వీక్షించడానికి 15,000 మెంబర్స్తో మేము ఈ ప్రోగ్రాం జరపబోతున్నాము. మెయిన్గా ఏంటంటే మీకు తెలుసు, బద్వేల్ ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఒక బ్యాక్వర్డ్ ఏరియా.
2019 ముందర చూస్తే మాకు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మేము యాక్చువల్గా 2019 మా హస్బెండ్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. అప్పుడు నేను కూడా వచ్చాను. మాకు డ్రింకింగ్ వాటర్ కూడా మున్సిపాలిటీలో చాలా ప్రాబ్లం ఉన్నింది. అందరూ నీళ్ళ బిందెలు తీసుకొని వచ్చి ధర్నాలు చేసి అప్పుడు మాకు వాళ్ళ సమస్యలు చెప్పే పరిస్థితి. 2019 తర్వాత బ్రహ్మసాగర్ అనేది ఇక్కడ మాకు ఒక రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్లో ఒక 50 crores డైఫ్రమ్ వాల్ లీకేజ్ని ప్రివెంట్ చేసి 16 TMC వాటర్ పెట్టిన ఘనత ఫస్ట్ టైం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్కే లభిస్తుంది. అక్కడ వాటర్ ఉండటం వలన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ అనేది మేము సాల్వ్ చేసుకోగలం. ఈరోజు మొత్తం మున్సిపాలిటీ ఇంత పెద్ద మున్సిపాలిటీ అయింది, ఇక్కడంతా కూడా డ్రింకింగ్ వాటర్కి ఎక్కడ సమస్య లేదు. ఇవన్నీ కూడా ఇదే కాకుండా మేము ప్రజలకు 2019 నుంచి ఎవరైనా కూడా మీరు ఇక్కడ డెవలప్మెంట్ చూడొచ్చు. సెంచరీ ప్లై అనే ఒక కంపెనీ ఇంత బ్యాక్వర్డ్ ఏరియాకి డెవలప్మెంట్కి ప్రోత్సాహం కోసము మాకు కంపెనీ ఒకటి జగన్మోహన్ రెడ్డి సార్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది మాకు. ఇదే కాకుండా రోడ్స్ కానీ ఒక 500 CR మాకు రోడ్స్ డెవలప్మెంట్స్కే ఇచ్చారు. మున్సిపాలిటీకే 130 CR ఇచ్చారు. ఇవన్నీ కాకుండా మాకు అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చాయి. ఒక డయాలసిస్ యూనిట్ ఒకటి నిర్మించుకున్నాము. టెంపుల్స్కి కానీ ఇలా డెవలప్మెంట్ అనేది ఒక 500 కోట్లమైనా మాకు ఇచ్చారు. అండ్ DBTV ద్వారా మాకు ఒక 17 కోట్ల వరకు మా కాన్స్టిట్యున్సీకి కూడా అందరూ లబ్ధి చేకూరారు. సో ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. సో బీసీ నేతగా మీరు చెప్పండి, బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్ ప్రభుత్వం కానివ్వండి, సో ఏ రకమైనటువంటి న్యాయం చేసింది బీసీలకు? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో శక్తి లేకుండా, పౌరుషం లేకుండా, డబ్బు లేక అణగారిన వర్గాలమైన మేము గత 4.5 సంవత్సరాల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రశ్నించేదానికి మాకు శక్తి ఇచ్చాడు. మొన్న ముందుకు పొమ్మని రాజ్యాంగ పదవులు ఇచ్చారు, నామినేటెడ్ పదవులు ఇచ్చారు, దేవస్థానాల్లో నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ప్రతి దాంట్లో TTD బోర్డులో కూడా మా బీసీలకు ఒక మెంబర్ పోస్టు నామినేషన్లు ఇచ్చారు. జగనన్న ఇచ్చిన శక్తితోనే ఈ రాష్ట్రంలోని SC, ST, BC మైనార్టీలు గత 4.5 సంవత్సరాలుగా ముందుకెళ్తున్నాం. జగనన్నను 30 సంవత్సరాలు మేము ముఖ్యమంత్రులుగా చేసుకుంటేనే మేము మళ్ళీ జీవించగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. ఏం చెప్పబోతారు? ఇవాళ ఇక్కడ బహిరంగ సభ జరగబోతా ఉంది. సో బీసీలకు మరే ఏ రకమైనటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు? జగన్ గారు రాబోయే రోజుల్లో కూడా పెట్టే సంక్షేమ పథకాలన్నీ జగనన్న ముఖ్యమంత్రి అవుతేనే ఈ పథకాలు ఉంటాయి. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న చేదోడు, జగనన్న తోడు, రైతు భరోసా, ఏ స్కీము కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటూనే. గతంలో చంద్రబాబు పరిపాలన మనం చూసుకుంటే ఆయన తప్పుడు వాగ్దానాలు 2014లో 600 హామీలు చెప్పి ఒకటి నెరవేర్చలే. చివరికి విద్యార్థులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇవ్వకుండా ఆయన చేసి పిల్లల డబ్బులంతా దోచుకొని జైలుకు పోయిన విషయం కూడా మనకు తెలిసిందే. రైతులకు ₹1 ఇవ్వలేదు, డ్వాక్రా మహిళలకు ₹1 ఇవ్వలేదు. మరి జగనన్న ఉంటేనే ఈ రాష్ట్రంలోని అగ్రవర్ణాల్లోని పేదలు కానీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉంటారని తెలియజేసుకుంటున్నాను. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ సభకు సంబంధించి సుమారు 20,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. సో 11 గంటల ఆ ప్రాంతంలో ఇక్కడ సభ ప్రారంభం కాబోతా ఉంది. హరి.